హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. హెన్న పెట్టుకున్నాను కదండి. 2 hours తర్వాత కుంకుడికాయలు అవి కొట్టేసుకుని వేడి నీళ్ళు అయితే కాయేసుకుని స్నానం చేసాను. ఇక్కడ అదే రోజు మా వారు కూలర్ పెట్టమని సాయి ఎప్పటి నుంచో మొత్తుకుంటుంటే వేడి వచ్చేస్తుంది కదా, పాపం మా కన్నాడికి ఎక్కువ చెమటలు అవి పడతాయి అనమాట. అందుకని ఆడు ఆగలేకపోతున్నాడు. ఇప్పుడు కూలర్ పెడతారా లేదా అని అంటే అదిగోండి కూలర్ అయితే పెట్టేస్తున్నారు మా వారు. ఇంకా మన్నాడు ప్రొద్దుటే అండి 4:30కి అయితే లేచిపోయాను. ఎందుకంటే వాకింగ్ అది వెళ్ళాలి కాబట్టి ఇంకా పని అది అలాగే ఉండిపోతుంది. వచ్చిన తర్వాత చేసుకోవాలి, అవన్నీ ఇబ్బంది ఎందుకని చెప్పేసి 4:30కి లేసాను. ముందే వాకింగ్కి వెళ్ళకుండా పని అయితే పూర్తి చేసుకుంటున్నాను. నేనైతే తిరిగి వచ్చి చేయలేకపోతున్నాను అనమాట. దానివల్ల ముందే పని పూర్తి చేసేసుకుంటున్నాను. ఇంకా బట్టలు అవి నానబెట్టాను ఈ రోజు అయితే. ఇంకా సాయి నాయి అవన్నీ కూడా 3 రోజులు బట్టలు ఉండిపోయినాయి. ఇంకా అవన్నీ నానబెట్టేసాను 2 టబ్బుల్లోనూ. ఇంకా తుడుచుకుంటూ వెళ్ళి కింద అయితే ముగ్గేసి వచ్చేసి ఇంకా సామానం తోమేసాను. బట్టలు కూడా ఉతికేసి 2 స్టూళ్ళ మీద పెట్టేసాను అనమాట, నీళ్ళు వాడతాయి కదా అని చెప్పేసి. ఇంకా బట్టలు ఉతికిన తర్వాత స్నానం చేయకుండా ఉండబుద్ది అవుతుంది. ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయాను. నేను ఇప్పుడు వాకింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. నిన్న మొత్తం షూ అయితే వెనకాల ఇలా కొట్టుకుపోయి మడానికండి ఏమైందంటే పైన నరం మీద బొబ్బరి కింద వచ్చేసింది, సాక్స్ వేసుకోపోవడం వల్ల. కొత్త షూ కదా. ఇప్పుడు ఈరోజు పట్టీలు కూడా తీసేస్తున్నాను, ఎందుకంటే నడటం వల్ల ఎక్కువగానే పట్టీలు సాగిపోతాయి కదా, అందుకని పట్టీలు తీసేసాను. ఇంకా సాక్స్లు అవి వేసుకొని ఇంక ఇప్పుడు అయితే వాకింగ్కి అయితే బయలుదేరుతున్నాం. అది కూడా ఎప్పుడు అనుకుంటున్నారు 7:15కి అలాగనమాట. ఎందుకంటే పని అది అయిపోయింది, 9 వరకు ఉన్న తప్పులేదు, పర్వాలేదు కాబట్టి మనకి చక్కగా ఆరాంగా నిమ్మతంగా అన్నా తిరగచ్చు అని చెప్పేసి నేనే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అబ్బా పని ఏమి ఉండదులే, తర్వాత వండుకు తింటమే, లేకపోతే ఈ పని అంతా అవ్వాలంటే ఇంకా ఇలాగే వెళ్ళలేకపోతున్నానని చెప్పేసి పని అయితే చేసుకున్నాను ఈరోజు. రేపు ఎలా ఉంటుందో తెలీదు. ఇక్కడ తిరుగుతున్నాను కదండి, సాయి నేను కౌంట్ చేసుకుంటున్నాం కదా 10,000 అని చెప్పేసి. ఏమవుతుందంటే వాడికి ఎక్కువగా సేమ్ తిరుగుతున్నాం ఇద్దరమును, ఒకటే రౌండ్లో వేస్తున్నాం, ఇద్దరం కలిసి వేస్తున్నాము. కానీ వాడికి 2,000 ఎక్స్ట్రా చూపిస్తుంది స్టెప్స్, నాకేమో 2,000 తక్కువ చూపిస్తుంది. ఎందుకో తెలియట్లేదు. నీ ఫోనే తేడా అమ్మ అంటాడు. కాదురా నీది తేడా అని నేను అంటాను. అయితే ఇద్దరం రేపొద్దుట ఫోన్లు చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇద్దరం మాట్లాడుకున్నాం అనమాట. పైగా నువ్వేమో నత్తనడక నడుస్తావు, దానికి కూడా తెలియట్లేదేమో నువ్వు నడిచే నడక అనేసి అంటున్నాడు. ఏం చెప్పాలి, ముందు నడిచేసాడు కాబట్టి వెళ్ళిపోయి కూర్చుండిపోయాడు. అదిగోండి అదే గొడుగు కింద కూర్చుండిపోయాడు. నేను 5 రౌండ్లు వేయాల్సి వచ్చింది మొత్తం 10,000 పూర్తి అవ్వడానికి అనమాట. ఇంకా నేను కూడా అక్కడికి వచ్చి నెమ్మదిగా ఆరాంగా అక్కడ కూర్చున్నాను అనమాట. అదే గొడుగు కింద పిల్లలు అది ఆడుకుంటున్నారు చూసారా, చాలా బాగుంటుందండి. పెద్ద ఆకుని ఆట అవి చాలా బాగుంటుంది అక్కడ ఆడటానికి అదిని. ఇంక ఇదిగోండి ఇంకా పైకైతే వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత పూరి చేయమని చెప్పేసి, ఏంటి ఇదేంట్రా డైట్ ఎప్పుడు మొదలెడతారా అని డైలీ అడగటమే. అమ్మ రేపటి నుంచి ఇదే మాట కదా, మీకు జనవరి నుంచి చెప్తున్నాను ఇదే విషయం. ఏప్రిల్ నెల వచ్చేసింది, పూరి చేయాలంటే ఈరోజు రేపటి నుంచి చేస్తానంటే సర్లే అని చెప్పేసి పూరి చేస్తున్నాను అనమాట. కొంచెం మైదా కొంచెం పూరి పిండి 2 మిక్స్ చేశాను. ఈసారి ఎప్పుడు పూరి పిండి వేసేదాన్ని, మైదా మిక్స్ చేసేదాన్ని కాదు, కానీ ఈసారి వేసాను. కొంచెం రవ్వ, ఒక 2 స్పూన్లకి ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది వేసానండి. ఇప్పుడైతే ముందు పిండి నానబెట్టేసి పక్కకు పెట్టేసామంటే అది నానుతూ ఉంటుంది కదా, ఉండలు కూడా చేసేసి పక్కకు పెట్టేస్తానమాట. నేను కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా ఉల్లిపాయలు అవి కొంచెం ఎక్కువగా కట్ చేస్తాను. ఉల్లిపాయలు కర్రీ అందులో ఆలు కూడా ఏమన్నారు, కానీ నేను ఏమో ఆలు వేయను, ఉల్లిపాయలతోనే చేస్తానని చెప్పేసి ఉల్లిపాయలతోటే చేశాను అనమాట. ఉల్లిపాయలు అవి కట్ చేసుకొని పొడవుగా అవి చీరుకొని మంచిగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అక్కడ. ఇంకా కుక్కర్లో వేసాను. కుక్కర్లో వేసేస్తే 2-3 కూతలు వేసేసిందంటే ఉల్లిపాయ కూడా ఉడికిపోతుంది కదా అని చెప్పేసి ఇదిగోండి కుక్కర్లో ఆయిల్ వేసేసి ముందు శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించేసాను. వేయించిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కలిమాకు, కొంచెం ఉప్పు వేసేసి తగినంత తక్కువ ఉప్పు పడుతుందండి. ఎందుకంటే ఉల్లిపాయలే కదా, ఉప్పు ఏమి ఎక్కువగా పట్టదు ఓవర్గానే. ఒక 4-5 స్పూన్లకి శనగపిండి తీసుకుంటాను, అంటే ఎక్కువ ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి. లేదంటే 3 స్పూన్లు చాలు అన్ని ఉల్లిపాయలు లేకపోతే. ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలి, శనగపిండి ఎక్కువ ఉండద్దు. చక్కగా కలిపేసి పక్కకు పెట్టుకుంటాను అనమాట. ఈ మధ్య లోపల కుక్కర్లో కూతలు వేసేస్తుంది కదా, కూతలు వేసే లోపల పక్కకు పెట్టుకొని రెడీగా ఉంచుకుంటాను. ఇంకా ఈ పక్కన అయితే ఆయిల్ కూడా పెట్టేసి అది కాగుతూ ఉంటుందని చెప్పేసి రెడీగా అన్నీ ఉంచుకుంటున్నాను. ఇంకా అమ్మ మొన్నటిదాకా చేయమన్నా చేయలేదు, ఇప్పుడేమో ఎండల్లో నువ్వు పూరి చేస్తున్నావు అంటది మాధు. నేనేం చేయను, చెయ్యమంటే చేయలేదని అంటున్నారు, కానీ
ఇప్పుడు నాకు పనులుండి సదురుకోవటం అయ్యుండి నేను చేయలేదు, వాళ్ళ చేత చేయిస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా బయట నుంచి తెచ్చుకున్నామండి 2 నెలలు 3 నెలలు చెప్పాలంటే ఓవర్గా. ఎందుకంటే వాళ్ళు చేయమన్నది నేను చేయకపోవడం, వాళ్ళు తెప్పించుకోవడం ఇదే జరిగింది. కానీ ఇప్పుడు అంటే నేను పూరి చేసానంటే ఎండల్లో ఆయిల్ ఫుడ్ చేసేసావు అనేసి అంటుంది. అమ్మ రేపు నుంచి నేను చేస్తానని అనలేదే బాబు, తమ్ముడు కోరిక అది, అది చేయమన్నాడు, చేశాను, రేపు నుంచి డైట్ అంటమ్మా అందుకని చేసాను అని చెప్పేసి అన్నాను అనమాట. అదిగోండి అలాగా ఇక్కడ ఆయిల్ పూరీలు అయితే చాలా బాగా వచ్చినాయండి, మంచిగా సూపర్గా వచ్చినాయి, మెత్తగా ఉబ్బుతూ సూపర్గా భలేగా ఉన్నాయి. బాగా తిన్నారు మంచిగాని. ఓ పక్క నుంచి వద్దు అండానే మాదమ్మ బాగానే తిన్నది. అది మామూలే, కామను. అంటే ఎవరి మనసులో దానిలో చక్కగా బయట పెట్టేయటమే. మనసులో ఏది ఉంచుకోవద్దు, లావెక్కిపోతారు కదా. పూరీలు చూడండి ఎంత బాగా వచ్చినాయో మంచిగా. నేను కూడా 3 పూరీలు పెట్టుకొని తినేసాను అనమాట. చాలా చాలా బాగున్నాయి. తర్వాత ఏం చేశానంటే అండి, ఈరోజు హనుమాన్ జయంతి, ఇంక ఏదో ఒకటి చేసుకు తిందాం అంటే మనకి ఏదో ఒకటి తినడానికి ఏదో ఒకటి కావాలి. మొన్నేమో శ్రీరామనవమి రోజు బొబ్బట్లు చేశాను, ఉగాదికి చేసిన పూర్ణం అంటే ఇప్పుడు అదే పూర్ణం మళ్ళీ ఇదిగో ఒక్కొక్కరికి ఒక్కో బొబ్బట్లు చేశాను అనమాట. ఈరోజు కూడా మధ్యాహ్నం నుంచి చేసి పెట్టాను. పూరి తర్వాత లంచ్ చేయలేదండి, ఇంకా పూరి తిన్న తర్వాత ఈ బొబ్బట్లు, ఇంకా తర్వాత డిన్నరే ఇంకా డైరెక్ట్. ఇంకెందుకంటే ఒకటి తింటే ఇంకోటి తినాం కదా, తినలేము కూడా, అవసరం లేదు, పట్టేస్తుంది పొట్టది కూడా. కాబట్టి సాయంత్రం ఇంకా లంచ్లోకి వంకాయలు ఉన్నాయండి, వంకాయలు ఉల్లిపాయ తిని నేను ఏం చేశానంటే పొయ్యి మీద కాల్చి చేద్దాము భర్త టైప్లో అని చెప్పేసి అనుకున్నా. కానీ ఇప్పుడు అవి ఎవడ పడతాడు అబ్బా బాధలన్నీ అని చెప్పేసి ఎల్లుల్లిపాయలు అవన్నీ చెదగొట్టేసి ఉల్లిపాయలు పొడవుగా చీరేసుకొని పచ్చిమిర్చి అవన్నీ కూడా ఆయిల్లో మగ్గబెట్టి చేసేద్దాం అదే టైప్లో అని చెప్పేసి ప్రిపేర్ అయ్యాను అనమాట. ఇంకా ఇలా ఆయిల్ అంటే ఎక్కువ పడుతుందిలేండి మాకు ఇందులోకి అయితేనే. అసలు అలా చేసుకుంటే చాలా ఓపికగా చేసుకోవాలి. అందులో కూడా ఆయిల్ వేయమంటున్నారు కదా, ఆయిల్ వేసి తాలింపు పెట్టాలమ్మా అంటున్నారు. సరే కానీ ఇందులో ఆయిల్ అయితే ఎక్కువ పడింది నాకు తెలిసి, ఇది చాలా ఓవర్ అనిపించింది అనమాట. ఇగో ఆయిల్ వేసి ఎల్లుల్లిపాయలు వేయించి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు తీసి పక్కకు పెట్టినా, ఉల్లిపాయలు పచ్చిమిర్చి కలిమాకు వేసాను, ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించి చక్కగా పక్కకు పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా అయిపోయాను. అవి మళ్ళీ ఇంకా కలర్ వచ్చేస్తాయి. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్స్ చేయాలి, అన్నీ సెపరేట్గా వేపుకొని తర్వాత మిక్స్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు తీసేసిన తర్వాత వంకాయలు వేసి మగ్గపెడతాను. ఇంకా అల్లం పేస్టు ఇంకేం వేరే ఏం వేయట్లే, ధనియా పౌడర్ జీరా పౌడర్లు ఏం లేదు. కాకపోతే ఎండుమిర్చి వేయాల్సిందే, నేను పచ్చిమిర్చి వేసాను. కలరు కొంచెం తెల్లగా ఉంటుందని చెప్పేసి లైట్ స్పూను కారం అయితే వేసాను అనమాట. పసుపు ఆల్రెడీ వేసుకుంటాం, ఒక అర స్పూను అనుకుంటా కారం వేసాను. ఎందుకంటే కొంచెం కారం ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ వేసాను, ఒక 4-5 కొంచెం ఘాటు ఎక్కువ ఉన్న పచ్చిమిర్చే, అవి అయితే డార్క్ కలర్లో ఉంటాయి కదా అవి. వంకాయ మగ్గబెట్టేటప్పుడు ఉప్పు అది వేసాను కదండి, అవి మగ్గుతూ ఉంటున్నప్పుడే నేను గరిటతోటి ఇలా చిదిమేస్తూ ఉన్నాను అనమాట మెత్తగానే. ఇంకా తర్వాత పని ఎందుకులే అని చెప్పేసి ముందే చిదుముతూ మగ్గబెడుతూ వచ్చాను. అదిగోండి 1/2 స్పూన్ అయితే కారం వేసాను. ఈ ఎల్లుల్లిపాయ బాగా మెత్తగా చిదిపేసాను, ఏగినవి ఉల్లిపాయలు కూడా ఏగినవి అవి ఇందులో వేసి మొత్తం మిక్స్ చేసి బాగా చిదిపాను అనమాట. అన్నీ కలిస్తే మంచి టేస్ట్ వస్తుంది కదా బాగానే అని చెప్పేసి ఈ 2 సెపరేట్ పెట్టాను, చల్లారినవి కాబట్టి 2 బాగా మిక్స్ చేసి ఆ వంకాయల్లో వేసి కలిపేసాను అనమాట అప్పుడు. కానీ తర్వాత ఆయిల్ అన్నది ఏమీ కనపడలేదు, అంటే మనం ఆయిల్లో ఏపి తీసాం కానీ ఆయిల్ పడ్డట్టు ఎక్కువ. వంకాయ గుజ్జుగా ఉంటుంది కదా, ఆయిల్ ఎక్కువే పడింది. ఆ గుజ్జుదనంలో మనకి కనపడలేదు, మిక్స్ అయిపోయి ఆయిల్ పైకేం కనపడలేదు అసలు చెప్పాలంటే, అంత ఆయిల్ పడింది. ఎలా ఉందో చెప్పండి.